ఈరోజు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారిని పోలీసులు సాయంత్రం పూట వచ్చి ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేసి తలుపులకు తాళాలు వేసేసి ఆయన్ని తరలించుకుని తీసుకెళ్ళిపోవడం చాలా బాధాకరం. వాస్తవంగా దేనికోసం వచ్చారు, ఏ కేసు సందర్భంగా వచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు అనే సమాధానం కూడా చెప్పకుండా కుటుంబ సభ్యుల్ని ఆ విధంగా తీసుకెళ్ళడం నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరం. రోజా గారు కక్షగట్టి కిరణ్ రాయల్ గారి పైన ఎప్పుడైతే కిరణ్ రాయల్ గారు ఛాలెంజ్ చేశారో, స్థానికంగా నగర నియోజకవర్గంలో వచ్చి మేము ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది, ఏం కార్యక్రమాలు జరిగినాయి, ఇది బహిరంగ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మా వీర మహిళలు జన సైనికులు నిలబడితే వాళ్ళపైన కావాలని కేసులు పెట్టించి ఒక కక్ష సాధింపు ధోరణితోటి ఈ విధంగా చేయడం అసలు ప్రజాస్వామ్యబద్ధమే కాదు. పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం, దయచేసి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసి హడావుడిగా మా నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి కక్షపూరితంగా రాజకీయ దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని దయచేసి మీరు సంబంధించబాకండి. మీరు నోటీస్ ఇవ్వండి, న్యాయపరంగా మేము చేయాల్సిన పోరాటం మేము చేస్తాం. సందర్భాన్ని బట్టి అవసరమైతే మా నాయకులు మీ దగ్గరికే వచ్చి మీకు ఇవ్వాల్సిన స్టేట్మెంట్లు ఇస్తారు. అంతేగాని రాజకీయంగా వాళ్ళు చేస్తున్న కొన్ని కార్యక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోజా గారు ఏ విధంగా మాట్లాడతారో ప్రజలందరికీ తెలుసు. అయినా కానీ కావాలని ఇట్లా కిరణ్ రాయల్ గారిని ఇబ్బంది పెట్టడానికి కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరం. జనసేన పార్టీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇందాక చెప్పారు చాలా స్పష్టంగా, కిరణ్ రాయల్ గారికి అండగా నిలబడదాం, అతని కుటుంబ సభ్యులకి ధైర్యం నింపడానికి కోసం మా వంతు మేము తప్పకుండా ఆయనకి చేయాల్సిన కార్యక్రమం న్యాయపరంగా కానివ్వండి, పార్టీ పరంగా కానివ్వండి, మా వీర మహిళలు మా జన సైనికులు ఎప్పుడు కూడా అండగా నిలబడి వైఎస్ఆర్సీపీ నాయకత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాల్ని ఎండగట్టాల్సిన అవసరం బాధ్యత మా అందరిపైన ఉంది. ఆ ప్రయాణంలో ఆ ప్రస్థానంలో వీళ్ళెవరు కూడా మమ్మల్ని ఆపలేరు. ఏదో ఈరోజు ఒక నాయకుడిని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు చేయాలంటే మాత్రం కిరణ్ రాయల్ లాంటి వ్యక్తి ఎప్పుడు కూడా చాలా బహిరంగంగా బలంగా మాట్లాడతాడు, పార్టీ సిద్ధాంతాలు కట్టుబడిన వ్యక్తి. కాబట్టి ఈ కేసులు ఏమున్నా కూడా ఉపసంహరించుకోండి, లేదంటే నోటీస్ ఇవ్వండి. అంతేగాని ఈ విధంగా ఇబ్బంది పెట్టొద్దని అతనికి అతని కుటుంబ సభ్యులకి ధైర్యం నింపే విధంగా జనసేన పార్టీ ఎప్పుడు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను.